సో హాయ్ డూస్, ఈరోజు అయితే మీకు నేను బెండకాయ చింతకాయతో కర్రీ అయితే చూపిస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అలానే రేపు తద్ది కాబట్టి ఇది చాలామంది చేసుకుంటారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. లెట్స్ రాక్ ఇంటు ది వీడియో. హలో డోట్స్, ఇప్పుడు ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్. ఈ లోపల నేను వీడియో పెట్టేస్తాను. సో ఆ టైంకి మీకు వస్తుంది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నా. ఇది యాక్చువల్లీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ బెండకాయ చింతకాయ పులుసా కూర కర్రీ అంట గైస్. వానచింతకి వెళ్ళక తయారవలేదు. నాకు కొంచెం ఇంకా నాకు ఇంకా చూడలేదని చూడట్లేదు. పర్లేదు. అది మంచిగా ఇరిపేసుకుని ఇది ఏమంటారు, వాష్ చేసేసుకున్నాం అన్నమాట. పేస్ట్ చేస్తారు దాన్ని. పేస్ట్ అంటే కొంచెం బరక చేసుకోవాలి. నాకు కొంచెం ఇస్తావా? ఏంటి వద్దులే, నేను అందులో దంచుకుంటా. నాకు కొన్ని సరే ఉంచుతుంది. ఇవి పచ్చిమిరపకాయ కరవేపాకు పచ్చిమిరపకాయ కూడా లాస్ట్ పెట్టేసింది. ఇక్కడ అందుకే ఖరాబ్ అయిపోయినాయి గైస్. కరవేపాకు ఉంటే ఒక సైడ్ కుళ్ళిపోయినా ఒక సైడ్ బాగుంది. కానీ పడలేం కదా అని వేస్ట్. నో వేస్టేజ్. నేను అస్సలు ఎంకరేజ్ చేయను. దేనికి ఎంకరేజ్? వేస్ట్కి వేస్ట్ చేయమన్నా. ఇగో అక్కడ పెట్టు. ఒక ఎక్కువ మనకి గైస్ ఒకటి రెండు వేస్తున్నాను. మళ్ళీ పులుపు సరిపోదేమో. ఇది కూడా వేసేద్దాం. బెండకాయలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంది. చేయలేదా? కాదు, ఇగో బెండకాయలు తీసినప్పుడు ఎలా ఇరుపుతారు, ఎందుకు ఇరుపుతారో తెలియదు. పాప మళ్ళీ ఏం తిట్టుకుంటారు. సో ఇందులోనే 2 ఆనియన్స్ కట్ చేసి వేసేస్తుంది. 3 ఆనియన్స్ తీసుకుంది కదా, అందులో ఒకటి వేయట్లేదు అనమాట. ఎందుకు వేయట్లేదు? మిక్సీ సరిపోట్లేదా? కాదు, గడ్డ పెద్దగానే ఉంది కదా, ముక్కలు ఎక్కువ వచ్చింది. సో అందుకనమాట ఇది అవసరం లేదంట. సో పక్కన పెట్టేసుకోండి. దీన్నేమో మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టట్లేదు ఇది. అప్పుడు కొంచెం అయిన తర్వాత అది మూతడు. సో డూట్స్ చూసారు కదా, ఇలా బరక కచ్చపచ్చగా పేస్ట్ లాగా కాకుండా ఇది రోడ్లో దంచుకుంటే మంచిగా బాగుంటుంది. కానీ మాకు రోడ్లు లేవు కదా, అంటే మిక్సీలో కొంచెం అలా రస్ ఇచ్చి పెట్టేసాను. ఈ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇలా రేకు గిన్నెలు అంటే తీసుకుంటే మాట పట్టదు. రేపు తద్దులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా చేసుకుంటారు కంపల్సరీ. తద్దుకు అయితేనే ఉండాల తద్దు. రేపు మేమైతే చేయట్లేదని మా మరుగులు ఇద్దరు చేస్తున్నాం. సౌండ్ వస్తుందా? మా అమ్మకి అయిపోయింది కదా, నేను చెయ్యవు ఇంకా. నీ తద్దులు అయిపోయినాయి కదా, చేయాలనుకుంటే చేసుకుంటాం. కొన్ని వాష్ చేసుకొస్తానండి. ఇది మనకి పీపుల్ తిందాం. బాబా అనవసరంగా వేసుకున్నాను. బట్ ఉప్పుగా వేసి తిందాం. స్టవ్ ఆన్ చేయకేమో ఉప్పు నంచుకుని తినేసి భలే ఉంటాయి. అదే ఎంత పొల్లగా ఉన్నాయి తెలుసా, చాలా పులిపెత్తి కొద్ది ఇందులో కూడా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక పేపర్లోని ఉప్పు లలిత అక్కలు గుర్తున్నారు. స్కూల్కి వెళ్ళి ఊరికి వెళ్ళినప్పుడు, అంటే నేను ఇక్కడ చదువుకున్నాను కదా, ఇక్కడ మాకు చిన్నపిల్లల్ని అలౌ చేసేవారు కాదు. మరి ఆ ఊర్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అలౌ చేసేవాళ్ళంట. సో అక్కడ ఒక అక్క ఉండేది, అక్క నేను పట్టుకెళ్ళేది స్కూల్కి.
ఇలా చేత్తో పట్టుకుని వెళ్ళిపోయేది అనమాట. క్యారీ బ్యాగ్ క్యారీ చేస్తాం కదా అలాగా అదే తీసుకెళ్ళేది. అదే తీసుకెళ్ళేది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే నేను లైక్ ఎలా అంటే నేను కొంచెం సిటీ కిడ్ అన్నట్టు ఉండేదన్నమాట. అప్పుడు మనకి ఎంత ఇవన్నీ తెలియదు. అందులోకి మేము జూబ్లీస్లో ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు ఎవరు అంతగా చెయ్యరు. కొంచెం బోరబండ అటు సైడ్ అయితే చేస్తారు. ఇవన్నీ నాకు కొంచెం పెద్ద అయ్యాక బుర్ర లేగిందిలేండి. సో ఇది పైది తీసేశారు గైస్, పైది ఇది ఉంటుంది తీసేసారు, చెక్ చేశారంట. ఒక న్యూస్ పేపర్లో ఇంత కారం ఇంత ఉప్పు వేసి పట్టుకొచ్చారు. ఉప్పు కారం సపరేట్గా పట్టుకొచ్చారు, ఇవి సపరేట్గా పట్టుకొచ్చారు. నాకు ఇచ్చింది మొత్తం అన్నీ నేనే ఖాళీ చేస్తాను. ఆ క్లాస్లో కూర్చొని వాళ్ళందరూ కూడా ఏంటంటే అంటే కొంచెం అటు సైడ్ విలేజ్ సైడ్ వాళ్ళకి తెల్లగా ఉన్న వాళ్ళంటే కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా. అందులోకి చిన్నపిల్లలు నేనేమో జబ్బీగా తెల్లగా ఉండేదాన్ని, పట్టుకుంటే ఎర్రగా వచ్చేసేది. సో ఇంకా వాళ్ళు బాగుంది పిల్ల అని చెప్పి వాళ్ళు కూడా నాకు ఇచ్చేసేవాళ్ళు అనమాట. బాగుంది పిల్ల కాదే బాబు, నువ్వు మాట్లాడేది వేరేలా వస్తుంది. ఏంటి చెప్పు. ఏదో అనుకుంటున్నాను, చిన్నప్పుడు క్యూట్గా ఉంటే ఎవరైనా అలా ముద్దు చేస్తారు. నేను అదే చెప్పాను మమ్మీ. నువ్వు అలా చెప్పలేదు, వేరేలా ఉండదు. బాగుంది పిల్ల సోయా బాగా చేతికి పాలు పంపిణీ కట్టేనా కట్టే పంపి ఇందులో డూట్స్. మీకు తెలుసా ఎవరైనా మనం చాలా తలుచుకుంటే ఎక్కువలో వస్తాయి తెలుసా. సో లేడీస్ ఫింగర్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. లేడీస్ ఫింగర్స్ కాదు, లేడీ ఫింగర్స్ మెన్ ఫింగర్ అని ఎందుకన్నారు? లేడీస్ కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. అదే అర్థమైందా? నా చేయి సాఫ్ట్గా లేదు. నువ్వు అబ్బాయిలే. కారం కూడా మంచిగానే పడుతుందండి దీనికి. పుల్లగా చాలా అట్లే కొంచెం కొరకు నీ పళ్ళు ఖరాబ్ అయిపోతాయి. వద్దులే ఇందా. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ అవసరం లేదు, కొంచెం 1 స్పూన్ 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, వెయ్యాలి కాబట్టి. లేకపోతే అది కూడా ఇలానే చిట్టి చేపలు కూడా కూర చేసుకుంటే చాలా బాగుంటాయి. రేపు సండే దొరికితే నేను చేస్తాను చూడండి. చింతకాయ మా అమ్మ నా చిన్నప్పుడు చేసేది, చింతకాయ చేపలు ఇంకా ఏవో చేసేది కానీ గుర్తులేసారు కానీ చింతకాయ అయితే చాలా చేసేది. చింతచిగురు తెలుసా మీకు ఎవరికన్నా? ఎందుకు తెలియదు, తొందరగా తెలుస్తుంది. దాంతో చికెన్ చేసుకుంటే చికెన్ మటన్ అన్నీ చేసుకుంటాం. చింతచిగురుతో రొయ్యలు కర్రీ బాగుంటుంది. నేను ప్రాన్స్ తినను చెప్పా కదా, తర్వాత కొంచెం పుల్లగా చింతకాయ మామిడికాయ రొయ్యలు తీసి కర్రీతో తినేస్తాం. చింతకాయ మామిడికాయ అంటే చింతకాయ మామిడికాయ కాదు, మామిడికాయ పచ్చళ్ళు ఇలా బాగా మొత్తం కలిపేసి బాగా చిన్ని మంటలో సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. బెండకాయలు ఉడికే వరకు కొన్ని వాటర్ వేస్తాం, మొత్తం వాటర్ వేయకుండా అయితే ఉండను. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం కలుపుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి తిప్పొద్దు, అడుగుని ఇలా పట్టేసుకుంటారు అనమాట. అట్టలాగా అలా పట్టే వరకు ఉడికించుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది దిస్ వన్ బాగా సిమ్లో పెట్టాను, మొత్తం సిమ్లో పెట్టేసాను నేను. చాలా సిమ్ కనిపిస్తుందా? నేను ఇంతకుముందు సిమ్ని స్లిమ్ అనేదాన్ని. ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి, అలా అయితే దాని టేస్ట్ బయటకు పోదు. సో ఇంకొక 15 మినిట్స్ తర్వాత వచ్చి చూసుకుంటే మీకు అది మధ్యలో వచ్చి చూసుకోలేకపోతే మొత్తం మాడి మసి అయిపోతుంది. అడుగుని పట్టేసుకుంటారు, పైన ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సరేనా? బాయ్ కాదు, ఆగండి. నేను పెట్టి 5 మినిట్స్ అవుతుంది, ఒకసారి చూద్దాము. వాటర్ బాగా ఒక 10 నిమిషాల తర్వాత ఇంచుమించు 20 మినిట్స్ వరకు పడుతుంది కర్రీకి, ఎందుకంటే సిమ్లోనే ఉడకాలి కాబట్టి. సో మా అమ్మాయి తెలిపింది, నన్ను చూడమని చెప్పింది.
ఏం చూస్తాం, ఉప్పు చూడండి, చూద్దాం. సరిపోకపోతే కొంచెం వేద్దాం, ఓకేనా? నేను ఉప్పు చూసి మళ్ళీ వీడియో తీస్తాను, బికాస్ నాకు 2 చేతులు ఉన్నాయి, 3 చెయ్యి ఉంటే క్యామ్తో తీసేదాన్ని. కాబట్టి ఉప్పు చూద్దాం. చాలా పుల్లగా ఉంది. ఉప్పు కూడా యా పులుపు వల్ల ఉప్పు ఏం చెప్తున్నాండి. అమ్మమ్మ ఇలా రా ఒకసారి. అమ్మమ్మ హెల్ప్ తీసుకుందాం. అమ్మమ్మ అది ఇంకా కర్రీ దగ్గర కావాలి. ఉప్పు చూడేది. నాకు పుల్లగా ఉంది, మరి ఉప్పు సరిపోద్దా లేదా అని. చాలా పుల్లగా ఉంది. సరిపోయింది ఉప్పు. పుల్లగా ఉంది కదా. ఇవాళ అదే పులుపు వల్ల ఉప్పు తెలియలేదు, మింగేసాక తెలిసింది. బాగుంది పుల్లగా. కలుపుకూడదంట. కలిపి బలి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నిజం నిజం అంటాలంట. కొంచెం అందులోకి ఎంత ఉప్పు పడుతుంది, ఉప్పు వేసి వెళ్ళిపో. మరి ఇప్పుడు ఎలా కలుపుతారు? మరి పోయేద్దాం. కింద నుంచి దిగు, మా అమ్మ అడుగుంటున్నాను. ఇప్పుడు అడుగుతుంది. దగ్గరికి అయిపోయిందా? ఇంకా దగ్గరికి కావాలా? ఇది కట్టేస్తాను. మమ్మీ వచ్చి నువ్వు చూస్తావా? మరి సో మళ్ళీ చూపిస్తాను. మా అమ్మమ్మ మనకి హెల్ప్ చేస్తుందంట. మా అమ్మ చెప్పేసి యాక్చువల్లీ మా అమ్మ నాకు చెప్పేసి వెళ్తుంది, మళ్ళీ నేను మా అమ్మమ్మని పిలుస్తాను. సో యా డూట్స్, మన కర్రీ అయితే చాలా అంటున్నా రెడీ అయితే అయిపోయిందనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా. జస్ట్ కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు ఎప్పుడు ఉండేవే, అండ్ కొన్ని చింతకాయలు, కొంచెం బెండకాయ ఉంటే చాలు. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యాక్చువల్లీ నేను ఇందాక కర్రీ అయిపోయింది కట్ చేసాను కదా, కర్రీ ఇంకా అవ్వలేదంట. ఇప్పుడు అయ్యింది. ఇలా అడుగు పట్టుకోవాలి, అలా పడితే కూర పండుతుంది. చెత్త చూడదు. నాకేం తెలుసు, లాస్ట్ 15 minutes ఉంది. నేను ఇంకా 25 minutes ఉంచాను తెలుసా. సో లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేస్తుంది అనమాట. ఇప్పుడు మన కర్రీ కొత్తిమీర ఏంటనే రెడీ అయిపోయింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.